ఇక వివరాల్లోకి వెళితే మీ ఉన్నత విద్య చదివాం, కొద్ది గొప్ప అనుభవం సాధించాం, అయితే ప్రభుత్వ ఉద్యోగంలో తీసుకోకపోతే ఏం చేయడం? ఈ ప్రభుత్వం నిరుద్యోగం తయారు చేస్తుంది అంటూ తిడుతూ కూర్చోవడం కన్నా ఒక కొవ్వొత్తి వెలిగించి చీకటిని పారద్రోలవచ్చు. ఉద్యోగాలంటూ ప్రభుత్వాన్ని తిట్టుకునే బదులుగా ఉన్న వనరులను ఉపయోగించుకొని ముందుకెళ్లడంపై కూడా ఆలోచిస్తే ఇదిగో ఇలా మైసూర్ కుర్రాళ్ల మాదిరిగా లక్షాధికారులు కావచ్చు. ఈజీగా వచ్చే వాటిని ఎంజాయ్ చేయడమే కాదు, కష్టించి పనిచేస్తే ఫలితాలు రాబట్టే శక్తి కూడా ఉన్నదని నిరూపిస్తున్నారు మైసూరుకు చెందిన యువకులు. స్థానికంగా బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్న క్లింట్ డేవిస్ ఫైనల్ ఇయర్లో పుట్టగొడుగులతో మద్యం తయారీ ప్రాజెక్ట్ని ఎంచుకున్నాడు. ఇదే అతనితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు దశ తిప్పేసింది. మొదట క్లింట్ తాను ఉంటున్న గదిలో ప్రయోగాత్మకంగా పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి మద్యం తయారు చేయడం ఎలా అనే దానిపై చాలా రోజులు ఆలోచించాడు. ఇదే సమయంలో తాను పెంచిన పుట్టగొడుగులను మార్కెట్లో అమ్మకానికి పెట్టగా మంచి సంపాదన వచ్చింది. డిగ్రీ పూర్తవగానే పుట్టగొడుగుల ఉత్పత్తి రంగాన్ని ఎంచుకున్న క్లింట్ ఎమర్జెన్సీ మెడిసిన్ చదువుతున్న మరో మిత్రుడు అజయ్ జోస్తో కలిసి పరిశోధన చేశాడు. తుదకు ఆర్గానిక్ మష్రూమ్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకొని షుగర్ కేన్ క్రేట్లను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇంకో మిత్రుడు రాజ్ కుమార్ కూడా వీరితో కలిసి పుట్టగొడుగులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పెట్టుబడి పెట్టేందుకు స్నేహితుడు తన బంగారం తాకట్టు పెట్టి డబ్బు ఇవ్వగా కొన్నాళ్ళు వీరు డెలివరీ బాయ్స్గా కూడా పనిచేశారు. చివరకు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్ వేసి అందులో మిల్కీ, ఓలిస్టర్, ఫంగో రకాలను పండించారు. గది ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని అవసరమైన మేర ఉండేలా చిన్నపాటి టెక్నాలజీని కూడా సొంతంగా తయారు చేసుకున్నారు. దాంతో మంచి దిగుబడితో మార్కెట్ను ముంచెత్తారు. ప్రస్తుతం ప్రతి 3 నెలలకు ఒకసారి 1000 కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ట్రిపుల్ అవార్డుల కోసం 300 విశ్వవిద్యాలయాలతో పోటీ పడిన ఈ ముగ్గురు విద్యార్థులు స్టూడెంట్ డ్రైవ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. సాధారణ ప్రయోగంతో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభమైంది, తర్వాత వ్యాపారంగా మారింది. ఎంతో శోధించి ఆర్గానిక్ మష్రూమ్ అందించే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉన్నది. ఈ కామర్స్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం. అలాగే పుట్టగొడుగులతో ఊరగాయలు, పొడులు, వైన్ వంటి ఉత్పత్తులను రూపొందించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని క్లింట్ తెలిపారు. సాధించాలని తపన, కష్టపడే తత్వం ఉంటే మనం కూడా గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు కావచ్చని ఈ ముగ్గురు విద్యార్థులు నిరూపించారు. చూశారు కదా ఫ్రెండ్స్, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.